ట్రినిటీ విద్యా సంస్థల 8వ, 9వ తరగతి విద్యార్థులకు మంగళవారం రోడ్డు భద్రతపై ట్రినిటీ విద్యా సంస్థల డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఉజ్జిని మంజుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ అవగాహన సదస్సులో వెహికల్ ఇన్స్పెక్టర్ ఆనంద్ శ్యాంప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ట్రినిటీ విద్యా సంస్థలు 8వ, 9వ తరగతి విద్యార్థులకు మంగళవారం రోడ్డు భద్రతపై ట్రినిటీ విద్యా సంస్థల డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఉజ్జని మంజుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ అవగాహన సదస్సులో వెహికల్ ఇన్స్పెక్టర్ ఆనంద్ శ్యాంప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే ద్విచక్ర వాహనాలను కానీ నడపాలని అన్నారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణించే ఇద్దరు శిరస్త్రాణమును ధరించని ఉత్తమమని, లేని ఎడల దేశంలో జరుగుతున్న వేలాది మరణాలకు శిరస్త్రాణము లేకపోవటమే కారణమని, కారులో ప్రయాణిస్తున్నామని, సీటు బెల్ట్ ప్రాముఖ్యత ఏమిటని అడిగిన విద్యార్థులకు వివరణ ఇస్తూ వేగాన్ని నియంత్రించడానికి అకస్మాత్తుగా బ్రేక్ వేయడం వలన, సీటు బెల్ట్ ధరించకపోవడం వలన ముందుకు జరిగి వాహనంపై నియంత్రణ కోల్పోతామని, దీని వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. వాహనాలు నడిపేటప్పుడు జరిగే ప్రమాదాల కంటే పాదచారుల నిర్లక్ష్యం వలన కూడా ప్రమాదాలు జరుగుతాయని, కావున పాదచారులందరూ వారికి నిర్దేశించిన మార్గంలోనే రోడ్డు దాటాలని సూచించారు. చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెండెడ్డి రాజు సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ ట్రినిటీ విద్యా సంస్థలు 8, 9వ తరగతుల నుండి రహదారుల నిబంధనలపై అవగాహన కల్పించడం సంతోషకరమని, ఈ విధంగా పట్టణంలోని అన్ని పాఠశాలల్లో నిర్వహిస్తే బాగుంటుందని, ఈ అవకాశం వలన ప్రజలందరూ ప్రమాదాలు జరగకుండా ఉంటారని ఆశిస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ సిఐ మన్మథ కుమార్, ట్రాఫిక్ ఎస్ఐలు, కానిస్టేబుల్స్, ట్రినిటీ ఉపాధ్యాయులు, ట్రినిటీ విద్యా సంస్థల డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ ఉజ్జని మంజుల, మండల గాంధీ గ్లోబల్ అధ్యక్షురాలు వెండెడ్డి సంధ్య పాల్గొన్నారు.